హలో అండి. నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ ఛానల్. సో, ఈ వీడియోలో మనము కోడెక్స్ ఏఐ గురించి క్లియర్‌గా తెలిసేసుకుందాం. సో, జనరల్‌గా ఫస్ట్‌లీ అందరూ కూడా లైక్ బిగినర్స్ కానివ్వండి, లైక్ ఫ్రెషర్స్ కానివ్వండి, ఐటీ బ్యాక్‌గ్రౌండ్ అసలు లేని వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరికీ జనరల్‌గా కోడింగ్ అంటే ఒక చిన్న భయం ఉంటుంది. లైక్ కోడ్స్ రాయడం అన్నా, లేదా కోడ్ ఒకవేళ ఎర్రర్స్, బగ్స్ వస్తే ఫిక్స్ చేయాలి అన్నా, ఒక ప్రాజెక్ట్ చేయాలి అన్నా కోడింగ్‌ని యూజ్ చేసేసి అదో పెద్ద టాస్క్‌లా ఉంటుంది. వై? బికాజ్ ఇక్కడ ఓకే. లైక్ సంథింగ్ నేర్చుకుని చేస్తున్నా కూడా చాలా ఎర్రర్స్ వస్తుంటాయి. దాన్ని మళ్ళీ గూగుల్ చేసి, సెర్చ్ చేసి అది ఇది ఫిక్స్ చేసేవరకి డేస్ గడిచిపోతాయి. హవర్స్ గడిచిపోతాయి. అండ్ మంత్స్ కూడా గడిచిపోవచ్చు కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్‌లో కదా! సో, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈవెన్ దో ఇది డెవలపర్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎలానో ఎండ్‌లో చెప్తాను చూడండి. సో, ఫస్ట్ థింగ్ ఇలా భయం ఉన్న వాళ్ళకి ఒక క్వెషన్ అంటే ఒక ఇమాజిన్ చేయండి. లైక్ మన బదులు, ఒక మనిషి బదులు అంటే మీ బదులు ఒక ఏఐయే మీకోసం కోడ్ రాస్తే, మీ బదులు కోడ్ రాస్తే ఎలా ఉంటుంది? సూపర్బ్ కదా! అదే వచ్చిన బగ్స్‌ని, ఎర్రర్స్‌ని వీటన్నిటిని కూడా ఫిక్స్ చేస్తే ఎలా ఉంటుంది? క్రేజీ కదా! అండ్ బై ద వే టెస్ట్‌ని కూడా రన్ చేస్తే ఇంకా క్రేజీ కదా! ఇలానే లైక్ ప్రాజెక్ట్స్ అనేది మెయిన్ థింగ్ ఇక్కడ కోడింగ్‌లో వీటన్నిటిలో కూడా. అంటే జనరల్‌గా ఒక కోడ్ నేర్చుకున్నామంటే ఆల్రెడీ ప్రాజెక్ట్ చేస్తేనే ఆ కోడ్ నేర్చుకున్న దానికి వర్త్‌గా ఉంటుంది కదా! రియల్ టైమ్‌లో. సో, అలా ప్రాజెక్ట్‌లో కూడా ఒక అసిస్ట్ లాగా మనకి వర్క్ చేస్తే, హెల్ప్ చేస్తే ఎలా ఉంటుంది? అదిరిపోతుంది కదా వింటుంటేనే. యాహ్! ఇవన్నీ కూడా చేయడానికి ఒక ఏఐ టూల్ ఉంది. అదేంటి అనుకుంటున్నారా? కోడెక్స్ ఏఐ అనమాట. సో, ఇదొక జనరల్‌గా కోడెక్స్ ఏఐ అంటే ఏంటి అంటే, ఇది ఒక కోడింగ్ అసిస్టెంట్ లాగా ఓకే. ఏఐ కోడింగ్ అసిస్టెంట్ ఓకే. సో, అసలు ఎవరు దీన్ని క్రియేట్ చేశారు, బిల్డ్ చేశారు అంటే ఓపెన్ ఏఐ అనమాట. ఈ కోడెక్స్ ఏఐని బిల్డ్ చేసింది ఓపెన్ ఏఐ అనే ఒక కంపెనీ అనేసి అనుకోవచ్చు. రైట్. సో, జనరల్‌గా అంటే ఇది దేనికి, ఎవరికి యూజ్ అవుతుంది? అసలేం వర్క్ జేస్తుంది? అనే క్వెషన్‌కి వచ్చేస్తే, సో, జనరల్‌గా మనము ఒక లాగిన్ పేజ్ క్రియేట్ చేయండి అని చెప్పాననుకోండి, నా సంథింగ్ ఎంప్లాయీస్‌కి. వాళ్ళు ఒక లాగిన్ పేజ్‌కి క్రియేట్ చేయడానికి మేబీ అంటే మంచి ఇంటర్‌ఫేస్‌తో ఎవ్రీథింగ్ పెట్టి క్రియేట్ చేయాలి అంటే మ్యాక్స్ 1 డే పట్టొచ్చు. రైట్. ఆ బగ్స్ అవన్నీ గూడా లైక్ ఫిక్స్ చేసి అది ఇది చేసేవరకి 1 డే ఈజీగా పట్టేస్తుంది. ఎంత మంచిగా ఉన్నా సరే. సో, దాని తర్వాత మళ్ళీ ఒకవేళ చేషినా గూడా మళ్ళీ కొంచెం మ్యానిపులేట్ చేయాల్సి ఉంటుంది. నాకు నచ్చితే, నచ్చకపోతే అలా. సో, ఆ టైంలో ఈ కోడెక్స్ ఏఐ అనేది ఏం చేస్తుంది తెలుసా? నేను ఒక ఎంప్లాయ్‌కి చెప్పే బదులు దీనికి లైక్ ఈ కోడెక్స్ ఏఐకి క్రియేట్ ఏ లాగిన్ పేజ్ అనేస్తే చాలు. ఇదే కోడ్‌ని క్రియేట్ చేస్తుంది. అంటే కోడ్ రాస్తుంది. బగ్స్‌ని, ఎర్రర్స్‌ని ఫిక్స్ చేస్తుంది. దాని తర్వాత రిజల్ట్ కూడా ఇస్తుందనమాట. సో, జస్ట్ అది కూడా ఆహ్, ఒక రోజు కాకుండా జస్ట్ కొన్ని మినిట్స్‌లో అంటే టైమ్ సేవ్ అవుతుంది. ఎనర్జీ సేవ్ అవుతుంది. ఇంకా కాస్ట్ కటింగ్ కూడా అవుతుంది. ఎలా అంటారా? అంటే లైక్ ఇంకొకరితో చేయించే బదులు తక్కువగా అసలు ఏ బర్డెన్ లేకుండా కూడా నాకు ఈ కోడెక్స్ ఏఐ చేస్తుంది కదా! సో, అలా. అండ్ దాని తర్వాత ఇంకా చాలా వాటిల్లో గూడా ఇది యూజ్ అవుతుంది. సో, ఇక్కడ నేను మెన్షన్ చేశాను ఇలా కాస్ట్ కటింగ్ అనేసి. కాకపోతే నాకంటే ఇప్పుడు టైం ఉంది. నేనంటే జనరల్‌గా లైక్ నాకు కొంచెం టైం ఉంది కాబట్టి నేను చేసేసుకుంటున్నాను. కాకపోతే ఒక కంపెనీకి కొన్ని వందల ప్రాజెక్ట్స్ చేయాలి. ఓకే. కొన్ని వేల ప్రాజెక్ట్స్ కూడా చేస్తాయి కొన్ని కంపెనీస్ వచ్చేసరికి. ఆ కంపెనీస్ ఏం చేస్తాయి? మరి ఇవేమి కూడా యూజ్ చేయకుండా జస్ట్ మాన్యువల్‌గా ఇలా చేస్తూ ఉంటే సరిపోతుందా? అంటే నో. ప్రతి ఒక్క కంపెనీకి కూడా స్మార్ట్ వర్క్, ఫాస్ట్ వర్క్, హార్డ్ వర్క్ ఇవన్నీ గూడా ఉండాలి. సో, హార్డ్ వర్క్ అయితే ఎంతైతే మనం పెడతామో, ఆ హార్డ్ వర్క్ అనేది స్మార్ట్ వర్క్‌లో పెట్టడానికి లేదా ఫాస్ట్‌గా అయిపోవడానికి, ఇంకా అవుట్‌పుట్ మంచిగా వచ్చేదానికి ఆహ్, పెడితే ఏ కంపెనీకి కూడా సాటిస్ఫై అవుతుంది గదా! సో, కంపెనీస్‌కి కూడా ఇప్పుడు నార్మల్‌గా మనకసలు నాలెడ్జ్ లేకున్నా తీసుకోరు. ఒకవేళ నాలెడ్జ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉంది అండ్ అలాగే ఏఐ టచ్ అసలు లేదు. ఏఐ అంటే ఏంటో తెలీదు. ఏఐ టూల్స్‌ని ఎలా యూజ్ చేయాలో తెలీదంటే, అప్పుడు కూడా తీసుకునే ఛాన్సెస్ అనేవి ఉండదు. మనకి వాట్ ఒక లాగిన్ పేజ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది మనకొక మాన్యువల్‌గా చేయడానికి మనకి నాలెడ్జ్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఈ ఏఐ టూల్స్ ఇవన్నీ కూడా యూజ్ చేయడానికి కూడా మనకి ఆ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో, మిక్స్ అండ్ మ్యాచ్ చేసేస్తే ఈజీగా 2 డేస్‌లో పట్టేది జస్ట్ 30 మినిట్స్‌లో చేసేయొచ్చు. సో, ఇది కంపెనీకి కావాల్సింది. సో, మీరు లైక్
భయపడకండి. ఇలా ఏఐ ఇదంతా చేసేస్తుంది. మరి మేమేం చేయాలి? మా జాబ్స్ పోతాయి అలా అనేసి. దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలిస్తే ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయనేసి చెప్పాలనుకున్నాను. అండ్ యాహ్! అసలు దీన్ని ఈ కోడెక్స్ ఏఐని ఎవరెవరు యూజ్ చేయొచ్చు అంటే ఫస్ట్ థింగ్ డెవలపర్స్ యూజ్ చేయొచ్చు. డెవలపర్స్‌కి ఆల్రెడీ వచ్చు కదా! అంటే ఇంతకుముందు చెప్పాను కదా! అదే ఆన్సర్. మీకు ఈ డౌట్ వస్తుంది కాబట్టి ఇంతకుముందు చెప్పేసా. ఇలా ఇంకా స్మార్ట్‌గా వర్క్ చేయొచ్చు అలా అనేసి. సో, వీళ్ళకి ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ సింపుల్ వేలో అవ్వడానికి, వాళ్ళ టైమ్, స్ట్రెస్ ఎవ్రీథింగ్ సేవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. స్టూడెంట్స్‌కి కూడా ఆబ్వియస్‌గా నేర్చుకునే ప్యాటర్న్‌లో చాలా యూజ్ అవుతుంది బిగినర్స్‌కి. ఈవెన్ దో స్టార్టప్ కంపెనీస్‌కి కూడా అంటే ప్రాపర్ కంపెనీస్‌కి స్టార్టప్స్ ఇప్పుడిప్పుడు చేస్తున్నారు అన్నా కూడా లైక్ ఇవన్నీ కూడా ఈ కోడెక్స్ ఏఐ ఇదంతా కూడా యూజ్ అవుతుంది. సో, స్టార్టప్ అంటే ఎట్ ఎ సేమ్ టైమ్ కొన్ని లాక్స్ పెట్టేసి వెబ్‌సైట్స్ ఇవన్నీ క్రియేట్ చేసుకోవడం కూడా కొన్ని కొన్ని సార్లు టఫ్ అండ్ అడ్జస్ట్‌మెంట్ అవ్వకపోవచ్చు. ఇలాంటి హెల్ప్ తీసుకుంటే ఏఐ అసిస్ట్ ఇవన్నీ గూడా లైక్ ఓన్‌గా మంచిగా నీట్‌గా లైక్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక టెంపరరీ పర్పస్‌గా అయినా సరే. సో, ఇలా చాలా రకాలుగా కూడా యూజ్ అవుతుంది. చెప్పాను కదా! దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేసి. యాహ్! ఇన్ డెప్త్‌గా నేను దీని గురించి ఇంకా ప్రాక్టికల్‌గా ఎక్స్‌పెరిమెంట్స్ చేసేసి మీకు ఒక మంచి ప్రాక్టికల్ వీడియో అసలు ఎలా చేసేసుకోవచ్చు అని కూడా రివీల్ చేస్తాను ఈ యూట్యూబ్ ఛానల్‌లోని. జస్ట్ చెక్ ఇట్ ఔట్ అండ్ అలాగే స్టే ట్యూన్డ్. సో, ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. సో, ఫుల్ స్టాక్ పైథాన్ అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఇక్కడ మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో, ఈ ఈఎంఐ ఆప్షన్ ఇదంతా అంటున్నాం. మరి ఫీచర్స్ ఏంటి అనేసి అనుకుంటున్నారా? ఇక్కడ మీకు ఎవ్రీథింగ్ కూడా ఉంటాయి. స్టార్టింగ్ విత్ సర్టిఫికేషన్స్ అండ్ అలాగే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అండ్ మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్, కెరీర్ గైడెన్స్, స్టడీ మెటీరియల్స్, టాస్క్ బేస్డ్ లెర్నింగ్, కమ్యూనిటీ సపోర్ట్, డౌట్ సెషన్స్ ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ ఉంటాయి మీకైతే. అండ్ దీని గురించి ఇంకా మీరు సిలబస్ తెలుసుకోవాలి అండ్ డెమో కూడా చూడాలి. ఆ డెమో చూసి నచ్చితేనే జాయిన్ అవ్వండి. మరి ఎలా జాయిన్ అవ్వాలి అంటే నేను డిస్క్రిప్షన్‌లో ఆల్రెడీ నంబర్ అనేది మెన్షన్ చేసేసాను. ఆ నంబర్‌కి మీరు కాంటాక్ట్ అవుతే చాలు. లేదు అంటే మీరు కామెంట్ సెక్షన్‌లో పైథాన్ అనేసి టైప్ చేసేయండి. నేను నంబర్ కూడా అక్కడ ఇచ్చేస్తాను. సో, ఒక్కసారి మీరు జస్ట్ ఆ నంబర్‌కి కాంటాక్ట్ అయిపోతే చాలు. మా పైథాన్ లైఫ్ టీమ్ అనేది ఆల్రెడీ రెడీగా ఉంది. మీకు ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్‌గా లైక్ స్ట్రెస్ ఫ్రీగా ఎవ్రీథింగ్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అండ్ అలాగే డిస్కస్ చేయడానికి, మీ పేమెంట్ ఎవ్రీథింగ్ కూడా హ్యాపీగా లైక్ ఎండ్ చేయడానికి. సో, జస్ట్ కాంటాక్ట్ దెమ్ అండ్ అలాగే నంబర్ అనేది కాంటాక్ట్ డీటెయిల్స్‌లో ఉంటుంది. జస్ట్ చెక్ ఇట్ ఔట్ అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఐటీ రోల్స్, ఎవ్రీథింగ్ కెరీర్ గైడెన్స్, రోడ్ మ్యాప్స్ ఎవ్రీథింగ్ కూడా జస్ట్ కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేసేయండి. నేను ఫర్దర్ వీడియోస్‌లో చేసేస్తాను. అండ్ మీకు ఆల్రెడీ తెలుసనుకుంటున్నాను. ఇక్కడ మనకి లైక్ 70+ ఐటీ కోర్సెస్ అనేవి ఫ్రీగా ఉన్నాయి ఈ యూట్యూబ్ ఛానల్‌లోనే. సో, మీకు ఇంకేమైనా స్కిల్స్ అప్‌గ్రేడ్ కావాలి అది కూడా లైక్ మదర్ టంగ్‌లో అది కూడా ఫ్రీగా విత్ నీట్ అండ్ క్లియర్ ఎక్స్‌ప్లనేషన్‌లో అంటే జస్ట్ చెక్ ఇట్ ఔట్. మీరు లైక్ స్కిల్స్ నేర్చేసేసుకొని అప్‌గ్రేడ్ అనేది అయిపోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థాంక్ యూ సో మచ్.